ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్న పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును గురించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026వ సంవత్సరము 8వ నెల 17వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనమండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. ఒకని హెచ్చుగా ఉంచాలంటే, ఒకని ఆశీర్వాదకరంగా ఉంచాలంటే, ఒకని పై చేయిగా ఉంచాలంటే మరి దేవుడు మరి ఎప్పుడూ కూడా దీనస్థితిలోనూ హీనంగానూ ఉంచేవాడు కాదు. మరి దేవుడు ఎప్పుడు కూడా పైవాణిగానే ఉంచేవాడిని లేఖనం సెలవిస్తోంది. మరి అందరికంటే గొప్పవాణిగా చేసేవాడు ఆయనే, అందరికంటే హెచ్చుగా ఉంచేవాడు ఆయనే. కాబట్టి ఆయన అలా హెచ్చుగా మనల్ని ఉంచడానికి కారణం ఏంటంటే, ఎవరిని ఉంచుతాడు అలాగంటే ఎవరైతే దేవుని మాట వింటారో, ఆయన మాట వింటారో, ఆయన మాట మీద లక్ష్య పెడుతూ ఉంటారు, ఆయన మాట శ్రద్ధగా వింటూ ఉంటారు, వారిని పైవాడిగా ఉంచుతానని, తలగా ఉంచుతానని దేవుని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి మనం ఆశీర్వాదానికి కారణం, మనం ఆశీర్వదింపబడటానికి కారకులుగా మనమే ఉండిపోతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనం ఎందుకు ఆశీర్వదింపబడలేకపోతున్నాం, ఎందుకు దీవింపలేకపోతున్నాం అని మనం ఆలోచన చేసుకుంటాం. కానీ మనం ఆశీర్వదింపబడకపోవటానికి కారణం ఏంటంటే మనమే. ఎందుకంటే దేవుని మాట వినకపోవటం ద్వారా, దేవుని మాటకి లక్ష్య పెట్టడం ద్వారా, ఆయన మాట మీద శ్రద్ధ చూపించకపోవటం ద్వారా మనం ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. కానీ దేవుని వాక్యం అంటుంది, ఆయన మాట శ్రద్ధగా విన్నవాడు ఆయన మాట వినిన ఎడల మరి ఏముంచుతాడంటే, యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమించడు. ఎప్పుడు పైవాణిగానే ఉంచుతాడు కానీ మరి చాపి ఇతరులని అడిగేటట్లుగా చేసేవాడు కాదు. ఒకరికి పెట్టేవాటట్లుగా చేస్తాడు కానీ ఒకరి దగ్గర చేయి చాపి అన్నట్లుగా ఉంచడు. అంటే అంత దీనస్థితిలోకి తీసుకువెళ్ళడు దేవుడు అందరికంటే పైవాణిగా ఉంచాలంటే దేవుని మాట శ్రద్ధగా వినండి. ఆయన మాటకు లోబడి ముందుకు నడిచినట్లయితే దేవుని ఆశీర్వాదాలు ప్రభు మనకు అందరికీ కూడా అనుగ్రహించును గాక. మహాపరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, కృపణికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశను దీవించండి తండ్రి. ఇగో సరిహద్దులో సైనికులు మంచి వంతనం పండి, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతనం పండి ప్రభా. యవన బిడ్డలందరినీ కూడా ప్రభా చెడు వ్యసనాన్ని దూరపరిచి నీతి మార్గం నడిపించుకొని, ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతనం వారు చేసిన ఉద్యోగులు మీ అసలు తోడుగా ఉంచండి, రాకపోకలు మీ అసలు తోడుగా ఉంచండి తండ్రి. చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానంతో నింపండి. వారి తరగతులు చదువుతుండగా ప్రభా నీ కృపలు ఉంచమని ప్రార్థించమనికి స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడా నీకు వందనాలు తండ్రి ప్రభా. మరి నాయన మా దేశ పాడి పండంతో మీరు ఆశను దీవించండి తండ్రి. హాస్పిటల్లో స్వస్థపడి జైలు ఉన్న బిడ్డలు పెడితే కోర్టు గోడలు కేసు గోడలను కూడా కొట్టివేయండి. గర్భఫలం లేని వారు గర్భిణీ సుఖం డెలివరీ తెచ్చండి. తల్లి బిడ్డ క్షేమం తెచ్చండి. దినమంతా కూడా ప్రభా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తీర్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.